ఈరోజు మనం న్యూ టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి డిస్కస్ చేసుకుందాం. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెర్న్ ఇంగ్లీష్ విత్ మిస్ నేహా. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే మనం ప్రతిరోజు కాన్వర్జేషన్లో డిఫరెంట్ వర్డ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటాం. ఆ డిఫరెంట్ వర్డ్స్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెసిఫిక్ ఫంక్షన్ అనేది ఉంటుంది. ఇవి ఎలా యూజ్ అవుతాయి అంటే మనం మాట్లాడే ఆస్పెక్ట్స్లో వాటిని పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోకి డివైడ్ చేసుకుంటాం అనమాట. సో ఆ వర్డ్స్ని వాటికి డిఫరెంట్ యూజ్ అనేది కూడా ఉంటుంది. సో ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది మన డైలీ కాన్వర్జేషన్లో కంపల్సరీ ఇంక్లూడ్ అయ్యి ఉండే గ్రామర్ టాపిక్ అనమాట. సో ఆల్ ద వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్లో ఉన్న అన్ని వర్డ్స్ కూడా 8 క్లాసెస్గా డివైడ్ అయినాయి. వాటిని ఆ 8 క్లాసెస్ని మనం ఏమంటామంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటాం. దట్ ఈస్ ఆల్ ద వర్డ్స్ ఇన్ ఇంగ్లీష్ are classified into 8 classes which are called parts of speech. They are noun, pronoun, verb, adjective, adverb, preposition, conjunction, interjection. These are all 8 parts of speech. So now we are going to the first one, first parts of speech, noun. Noun refers to a person, concept, place or thing. సో నౌన్ ఏం చెప్తామంటే ఒక వ్యక్తి యొక్క పేరు కానీ కాన్సెప్ట్ని కానీ ప్లేస్ని కానీ థింగ్ తీసుకున్నప్పుడు వాటి యొక్క నేమ్ని మనం నౌన్గా తీసుకుంటాం. దీనిలో 4 kinds ఉంటాయి. అంటే నౌన్ 4 kindsగా డివైడ్ అయింది. సో దానిలో ఫస్ట్ వన్ వస్తే కామన్ నౌన్, సెకండ్ వన్ వస్తే ప్రాపర్ నౌన్, థర్డ్ వన్ కలెక్టివ్ నౌన్ అండ్ ఫోర్త్ వన్ abstract noun. In the kinds of noun, first one common noun. It refers to non-specific people, concept, places and things. ఇవి స్పెసిఫిక్గా చెప్పినటువంటి కామన్గా తీసుకునే పీపుల్కి ఈ థింగ్స్ ని డిస్క్రైబ్ చేసినప్పుడు కామన్ టైప్స్ గా చెప్పినప్పుడు థింగ్స్ ని మనం కామన్ నౌన్ లో చెప్తాం. దట్ ఈస్ గర్ల్, బాయ్, డాగ్, పెన్ ఎక్సెట్రా. సో కామన్ గా తీసుకున్న విషయాన్ని కామన్ నౌన్ లో చెప్తాం. నెక్స్ట్ వచ్చేస్తే ఈ కామన్ నౌన్స్ అనేవి 2గా డివైడ్ అయినాయి. ఫస్ట్ వన్ ఈస్ కౌంటబుల్ నౌన్ అండ్ సెకండ్ వన్ ఈస్ అన్కౌంటబుల్ నౌన్. సో ఏదైతే మనం కౌంట్ చేయగలుగుతామో అంటే కౌంట్ చేసి చెప్తామో దాన్ని మనం కౌంటబుల్ నౌన్ కింద తీసుకుంటాం. అండ్ అన్కౌంటబుల్ మీన్స్ విచ్ వీ కాంట్ కౌంట్, అంటే లెక్క పెట్టుకోకుండా మనం మెజర్ చేస్తాం, క్వాంటిటీలో చెప్తాం అనమాట. దాన్ని మనం అన్కౌంటబుల్ నౌన్ కింద తీసుకుంటాం. సో కౌంటబుల్లో ఎగ్జాంపుల్స్ వచ్చేస్తే మనం బెంచెస్, చైర్స్ ఇట్లా ఏవైతే మనం నెంబర్ ఆఫ్గా తీసుకొచ్చి చెప్తామో కౌంటబుల్ కింద వస్తుంది. అన్కౌంటబుల్లో తీసుకుంటే మనం రైస్ కానీ, ఫ్లోర్ కానీ, షుగర్ కానీ ఇవన్నీ మనం కౌంట్ చేయలేం కదా, అంటే మెజర్ చేసాం. ఇన్ని కేజెస్ ఉన్నాయి, ఇంత ఇంత క్వాంటిటీలో ఉంది చెప్పినప్పుడు మనం అన్కౌంటబుల్ నౌన్స్ కింద తీసుకుంటాం. ఇవి కూడా నౌన్సే అనమాట. ప్రాపర్ నౌన్ ఇట్ సర్వ్స్ యాజ్ ద నేమ్ ఆఫ్ ఏ స్పెసిఫిక్ ప్లేస్, పర్సన్ ఆర్ థింగ్. ఇది స్పెసిఫిక్గా వాళ్ళకే ఉన్న నేమ్ని కానీ, ఆ ప్లేస్కి ఉన్న స్పెసిఫిక్ నేమ్ని కానీ, థింగ్ స్పెసిఫిక్గా ఉన్న నేమ్ని కానీ మనం ప్రాపర్లో ఉన్నాం చెప్తాం. అంటే పర్టికులర్గా ఉండటాన్ని అనమాట. సపోజ్ మనకి రివర్ కృష్ణ ఉంది. సో ఆ కృష్ణ నదికి అది స్పెసిఫిక్ కృష్ణ రివర్ గుర్తు నేమ్ గుర్తు రాగానే మనకి అది ఎక్కడుందో ఐడెంటిఫై అయిపోతుంది. అంటే పర్టికులర్ నేమ్ గోదావరి ఇట్లా, లేకపోతే హిమాలయాస్, లేకపోతే ఒక పర్సన్ నేమ్ తీసుకున్నాం, సేమ్ నేమ్ ఉంటుంది కానీ సర్నేమ్ డిఫరెంట్ గా ఉంటుంది అనమాట. సో అట్లాగే స్పెసిఫిక్ వాళ్ళకే ఉన్న నేమ్ ని మనం తీసుకున్నప్పుడు దాన్ని ప్రాపర్ నౌన్ లో చెప్తాం. ఇది ఎలా ఉంటుంది అంటే రాసేటప్పుడు రిటర్న్ గా రాసేటప్పుడు ఆల్వేస్ ఇట్ వాస్ క్యాపిటలైజ్డ్, అంటే క్యాపిటల్ లెటర్ లో రాస్తాం అనమాట ఈ ప్రాపర్ నౌన్స్ ని. ఎగ్జాంపుల్ తీసుకుంటే మెనీ క్లైంబర్స్ డ్రీమ్ ఆఫ్ ట్రావెలింగ్ టు ద హిమాలయాస్. చాలా మందికి హిమాలయాస్ ని క్లైంబ్ చేయాలని ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏది ఇక్కడ ప్రాపర్ నౌన్ అంటే హిమాలయాస్. సో అండ్ దిస్ వాజ్ క్యాపిటలైజ్డ్. సో ఇక్కడ చూడండి హిమాలయాస్ మనం స్టార్టింగ్ లో క్యాపిటలైజ్ లెటర్ తో రాసామన్నమాట. ఇది ప్రాపర్ నౌన్. థర్డ్ కైండ్స్ ఆఫ్ నౌన్ లోకి వస్తే మనకి కలెక్టివ్ నౌన్ అనమాట. ఇది కలెక్టివ్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ ని తీసుకుందాం అనమాట. ఇట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఏ గ్రూప్. ఒక గ్రూప్ కి నేమ్ కానీ లేకపోతే పర్సన్స్ ని కానీ ఒక గ్రూప్ గా తీసుకున్నప్పుడు, లేకపోతే థింగ్స్ ని కానీ గ్రూప్ గా తీసుకుని టేకెన్ టుగెదర్ అండ్ స్పోకెన్ యాజ్ వన్, అంటే కలిపేసి ఒక నేమ్ ఇచ్చి దాన్ని చెప్పడాన్ని ఏమంటామంటే కలెక్టివ్ నౌన్ అంటాం. సో కలెక్టివ్ నౌన్ లో మోస్ట్ గా మనం ఏంటంటే దీన్ని సింగులర్ గానే ట్రీట్ చేస్తాం అనమాట. సింగులర్ అంటే తెలుసు కదా, ఏకవచనం. సో ఆర్ట్లోకి వచ్చేస్తే మనకి ఎగ్జాంపుల్స్ వచ్చేస్తే వీటిలో అండ్ ఆర్మీ ఆఫ్ సోల్జర్స్. ఇక్కడ మనకి నౌన్ని తీసుకుంటే సోల్జర్స్ కూడా నౌనే, కానీ ఇక్కడ కలెక్టివ్ గా మనం సోల్జర్స్ ఏమని చెప్తున్నాం అంటే ఆర్మీగా చెప్తున్నాం. సో ఇది కలెక్టివ్ నౌన్ అనమాట. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి అన్ ఆల్బమ్ ఆఫ్ ఫోటోగ్రాఫ్స్. ఫోటోగ్రాఫ్స్ నౌనే. ఈ ఫోటోగ్రాఫ్స్ అన్ని దేనిలో ఉన్నాయి? కలెక్టివ్ గా ఒక ఆల్బమ్ లో ఉన్నాయి. సో ఇది ఇక్కడ కలెక్టివ్ నౌన్. లాస్ట్ కైండ్ in the kinds of noun, abstract noun. It is used to concept, ideas, experiences, feelings that cannot be seen, heard, tasted, smell and touched.
అంటే ఇవేంటంటే ఒక ఎక్స్పీరియన్సెస్ మన లైఫ్ లో, ఒక ఐడియాస్ కానీ లేకపోతే కాన్సెప్ట్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే మనం చూడలేం, వినలేం, టచ్ చేయలేం అండ్ స్మెల్ చేయలేం అనమాట. సెన్స్ ఆర్గన్స్ లో మనం ఏవైతే 5 ఉన్నాయో అట్లా ఏం చేయలేం. ఇవి ఎలా ఉంటాయంటే యాక్షన్ ని బట్టి చూసి ఓకే అవునా, ఓకే ఇతను ట్రూగా ఉన్నాడా, లేకపోతే వీళ్ళు హ్యాపీగా ఉన్నారా అని అనుకుంటాం అంతే. విజ్డమ్ ఇది కనిపిస్తుందా, కనిపించదు. అండ్ ఫ్యూచర్ కూడా అంతే. ఇవన్నీ కూడా ఇన్విజిబుల్ థింగ్స్. సో ఏదైతే మనం ఫీల్ అవ్వలేమో, టచ్ చేయలేమో, హియర్ చేయలేమో, స్మెల్ చేయలేము, ఇవన్నీ కూడా abstract nouns కింద వస్తాయి. సో దిస్ ఈజ్ అబౌట్ ద 4 kinds of nouns. నెక్స్ట్ సెకండ్ వన్ ఇన్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్, pronoun. Pronoun is a word which is used instead of noun to avoid repetition of a noun. అంటే pronoun అనేది ఒక వర్డ్, అది నౌన్ కి బదులుగా మనం ఉపయోగిస్తాం. నౌన్ అంటే మీకు చెప్పాను బిఫోర్, నేమ్ ఆఫ్ ఏ ప్లేస్, థింగ్, పర్సన్. సో ఈ వీటిల్ని ఇన్స్టెడ్ ఆఫ్ అంటే ఆ నేమ్ ని ఎక్కువ సార్లు చెప్పకోకుండా ఇన్స్టెడ్ ఆఫ్ రిపిటీషన్ అవాయిడ్ చేస్తూ మనం యూజ్ చేసే పదాలని ఏమంటామంటే ప్రొనౌన్ అంటాం. ఆ ప్రొనౌన్ లో వచ్చేటప్పటికి వర్డ్స్ ఎలా ఉంటాయంటే హీ, షీ, ఇట్, దే, హర్, హిస్ ఎక్సెట్రా. సో ఇవన్నీ ప్రొనౌన్ కి సంబంధించిన వర్డ్స్. వీటిల్లో కూడా మనకి కొన్ని కైండ్స్ అనేవి ఉన్నాయి. ఈ వర్డ్స్ ని యూజ్ చేసి ఎక్కడెక్కడ అంటే ఈ ప్రొనౌన్స్ లో కైండ్స్ ఏంటి, ఎలా ఉంటాయి అనేది నెక్స్ట్ చూసుకుందాం. ద కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్, ఫస్ట్ వన్ పర్సనల్ ప్రొనౌన్స్. It refers to a specific person or object or group of things directly. డైరెక్ట్ గా మనం ఈ ప్రొనౌన్స్ అనేవి మనం యూజ్ చేస్తాం స్పెసిఫిక్ పర్సన్ కానీ, ఆబ్జెక్ట్ కానీ, థింగ్స్ కానీ. సో దీనిలో ఫస్ట్ పర్సన్ వస్తే ద పర్సన్ హూ స్పీక్స్, ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళని మనం ఫస్ట్ పర్సన్ గా తీసుకున్నాం. సపోజ్ ఇక్కడ నేను మాట్లాడుతున్నాను, నేను మాట్లాడుతున్నాను కాబట్టి నాకు ఎలాంటి ప్రొనౌన్స్ యూజ్ చేసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే సింగులర్ లో ఐ, సపోజ్ ఇక ఎక్కువ మంది మాట్లాడుతున్నారంటే వి. ఆబ్జెక్టివ్ గా అంటే అది పాసివ్ లోకి వెళ్ళినప్పుడు ఐ ఏమవుతుందంటే మీ అవుతుంది, వి అజ్ అవుతుంది అనమాట. అంటే ఫస్ట్ పర్సన్ ఎవరైతే మాట్లాడుతున్నారో ఆ పర్సన్ ని మనం ఫస్ట్ పర్సన్ అంటాం. నెక్స్ట్ వన్ వస్తే సెకండ్ పర్సన్, ద పర్సన్ హూ ఈ స్పోకెన్ టు, ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నారో లేకపోతే ఎవరితో మాట్లాడుతున్నారో, ఎవరైతే వింటున్నారో ఆ విషయాన్ని, దాన్ని మనం ఏం చేస్తామంటే ఏ ప్రొనౌన్ లో చెప్తామంటే ఒకే ఒక ప్రొనౌన్, దట్ ఈస్ యూ. అండ్ థర్డ్ పర్సన్, ఏ పర్సన్ ఆర్ ఏ థింగ్ ఈజ్ స్పోకెన్ అబౌట్, అంటే దేని గురించి అయితే మాట్లాడుతున్నామో, ఏ విషయం గురించి అయితే మాట్లాడుతున్నామో దాన్ని మనం థర్డ్ పర్సన్ కింద తీసుకుంటాం. ద థర్డ్ పర్సన్ హియర్ హీ, షీ, దే, దెమ్, ఇట్, హర్, హిమ్ ఎక్సెట్రా. సో ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్ కింద వస్తాయి. ఇవి పర్సనల్ ప్రొనౌన్స్ లో ఉన్న ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్. పొసెసివ్ ప్రొనౌన్ డిస్క్రైబ్స్ ఏ క్లోజ్ పొజిషన్. పొజిషన్ అంటే మనకి సంబంధించింది లేదా ఎవరికైనా సంబంధించింది, ఆ రిలేషన్షిప్ ని చెప్పేది అనమాట. పొజిషన్, మై ఓన్ థింగ్, నేనే దానికి ఓనర్ని, లేకపోతే నాది ఓనర్షిప్, నేను దానికి కలిగి ఉన్నాను. సపోజ్ దిస్ ఈజ్ మై బుక్, ఇట్లా చెప్పినప్పుడు అనమాట. సో ఇది నౌన్ కి రిలేటెడ్ గా చెప్తుంది ఆ రిలేషన్ ని. దాన్ని ఏమంటామంటే పొసెసివ్ ప్రొనౌన్ అంటాం. పొసెసివ్ అంటే ఏంటి, ద ఓనర్ ఆఫ్ ద థింగ్ ఆర్ ఎనీథింగ్. సో ఇక్కడ ఫస్ట్ పర్సన్స్ లో కనుక తీసుకుంటే మనం ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ గురించి మీకు చెప్పాను కదా. దానిలో పొసెసివ్ ప్రొనౌన్ సింగులర్ ని ప్లూరల్ లోకి ఎలా తీసుకుంటామో చెప్తాను. సో ఫస్ట్ పర్సన్ వచ్చేటప్పటికి ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఫస్ట్ పర్సన్ అన్నాను. పొసెసివ్ ప్రొనౌన్ లో సింగులర్ లో మనం ఏం చెప్తామంటే ఆ వర్డ్ ని ఐ ఏమవుతుందంటే మైన్ అవుతుంది. అండ్ ప్లూరల్ ఫామ్ లో వచ్చేటప్పటికి ఆర్స్, మనది అవుతుంది. నెక్స్ట్ సెకండ్ పర్సన్ అంటే ఏం చెప్పాను, ఎవరైతే ఆ విషయాన్ని చెప్తున్నామో, ఎవరికైతే చెప్తున్నామో, ఎవరైతే వింటున్నారో వాళ్ళు యూ అన్నాను కదా. ఇక్కడ పొసెసివ్ ప్రొనౌన్ లో వచ్చేటప్పుడు యువర్స్ అవుతుంది. అండ్ ప్లూరల్ లో కూడా సేమ్ యువర్స్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ పర్సన్ వస్తే దేని గురించి అయితే మాట్లాడుతున్నామో అది థర్డ్ పర్సన్ అని చెప్పాను. సో మనం ఏదైతే మాట్లాడుతున్నామో ఇక్కడికి వచ్చేటప్పటికి పొసెసివ్ ప్రొనౌన్స్ లో హిస్, హర్, ఇట్స్ గా తీసుకుంటాం సింగులర్ లో. అండ్ ప్లూరల్ లో వచ్చేటప్పటికి ఏమవుతుందంటే హిజ్, హర్స్, ఇట్స్ ఏమవుతుందంటే దేర్స్ అవుతుంది, వాళ్ళది అనే విధానంలో చెప్తాం. వాళ్ళకి సంబంధించింది, వాళ్ళకి రిలేషన్, ఆ థింగ్ కి కానీ దేనికైనా కానీ వాళ్ళకి రిలేషన్ ఉంది అని చెప్పే వర్డ్స్ ఏమంటాం అంటే పొసెసివ్ ప్రొనౌన్స్ అంటాం. థర్డ్ వన్ ఇన్ కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్, రిఫ్లెక్టివ్ ప్రొనౌన్. రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ మీన్స్ దట్ ఎండ్స్ విత్ సెల్ఫ్ అండ్ సెల్ఫ్స్. సెల్ఫ్ గాని సెల్ఫ్ తో గాని ఒక వర్డ్ ఎండ్ అయితే అది ఏ ప్రొనౌన్ లో చెప్తామంటే అనుకుంటామంటే రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ లో అంటాం. ఈ రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ ఏం చేస్తుందంటే సర్వ్స్ యాజ్ ద ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ గా పనిచేస్తుంది. వేర్ యాజ్ ఇట్ ఎంఫసైజెస్ ద సబ్జెక్ట్, అంటే సబ్జెక్ట్ కి ఇంపార్టెన్స్ ఇస్తుంది అనమాట. ఏంటిది రిఫ్లెక్టివ్ ప్రొనౌన్. సో ఇక్కడ టాబ్లెట్ ఫామ్ లో మనం చూసుకుంటే ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ప్రొనౌన్ లో కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి. సింగులర్ లో ఐ అండ్ ప్లూరల్ లో వి వచ్చినప్పుడు ఇక్కడ రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ గా ఐ ఏమవుతుందంటే మై సెల్ఫ్ గా అవుతుంది. ప్లూరల్ ఫామ్ లో ఎఫ్ అనేది వి గా చేంజ్ అయ్యి ఆ సెల్ఫ్ గా అవుతుంది. సెకండ్ పర్సన్ వచ్చేటప్పటికి యూ,
ప్లూరల్ లోను యూనే, సింగులర్ లోను యూనే, మళ్ళీ ఇక్కడ ఎస్ యాడ్ చేసుకోవద్దు. అంటే ఎక్కువ ప్లూరల్ ఫామ్ అనగానే మనం ఎక్కువ తీసుకుంటాం అనుకుంటాం కానీ సెకండ్ పర్సన్ ఎప్పుడు కూడా యూ అయి ఉంటుంది. అండ్ ఇక్కడికి వచ్చేటప్పుడు రిఫ్లెక్టివ్ లో యూ యువర్ సెల్ఫ్ అవుతుంది. బట్ ప్లూరల్ ఫామ్ లోకి వెళ్ళేటప్పటికి రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ గా చేంజ్ అయిపోయి ఎఫ్ వి గా చేంజ్ అయ్యి యువర్ సెల్ఫ్ గా అవుతుంది. థర్డ్ పర్సన్ హీ షీ ఇట్, హీ ఏమో హిమ్సెల్ఫ్ అవుతుంది, షీ ఏమో హర్ సెల్ఫ్ అవుతుంది, ఇట్ ఇట్ సెల్ఫ్ అవుతుంది. నెక్స్ట్ మనం ప్లూరల్ ఫామ్ లో మనం థర్డ్ పర్సన్ లో ఏం తీసుకున్నాం అంటే దే తీసుకున్నాం కాబట్టి దే ప్లూరల్ ఫామ్ లో ఏమవుతుందంటే ఎఫ్ ని వి గా చేంజ్ చేసుకుని దెమ్ సెల్ఫ్స్ అవుతుంది. ఇది రిఫ్లెక్టివ్ ప్రొనౌన్ అన్నమాట. నెక్స్ట్ ఫోర్త్ వన్ ఈస్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ విచ్ పాయింట్స్ టు ఏ నౌన్, థింగ్ ఆర్ థింగ్స్ అన్నమాట. ఇది అది అని చెప్పినప్పుడు. సో ద వర్డ్స్ హియర్ వీ కెన్ సీ దిస్, దోస్, దీస్, దట్ ఎక్సెట్రా. సో మనం ఏదైనా వస్తువులు కానీ ఏదైనా ఇక్కడ ఉంది అక్కడ ఉంది అని చెప్పినప్పుడు ఈ వర్డ్స్ అనేవి యూజ్ చేస్తాం. వీటిని డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటాం. దగ్గరలో ఇన్ ఏ షార్ట్ డిస్టెన్స్ ఆర్ టైమ్ ఆర్ డిస్టెన్స్ లో చెప్పేదానికి మనం సింగులర్ లో దిస్, ప్లూరల్ లో దీస్ అంటాం, అంటే దీస్. లాంగ్ డిస్టెన్స్ లో వాటిని చెప్పినప్పుడు మనం దట్ అంటాం సింగులర్ లో, ప్లూరల్ లో చెప్పినప్పుడు దోస్ అని చెప్తాం అనమాట. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ దిస్ ఈజ్ ఎ బుక్. సో ఇక్కడ మనకి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఏంటి? దిస్. కెన్ యూ సీ దట్? సో అక్కడ ఉన్నది మీకు కనిపిస్తుందా అని చెప్పినప్పుడు ఇది లాంగ్ డిస్టెన్స్ లో చెప్పినప్పుడు ఇక్కడ ప్రొనౌన్ ఏంటంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ దట్. ఫిఫ్త్ వన్ రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్ ఈస్ ఎ వర్డ్ విచ్ ఈస్ యూజ్డ్ ఇన్ రిలేషన్ టు ఎ నౌన్ ఆర్ మోడిఫైస్ ద సేమ్ నౌన్. సో ఈ నౌన్ కి రిలేషన్ చెప్తుంది అనమాట ఈ ప్రొనౌన్ అనేది, లేదా మోడిఫైస్ అంటే గివ్ మోర్ ఇన్ఫర్మేషన్ అబౌట్ నౌన్, ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. వాటిలోకి వస్తే మనం రిలేటివ్ క్లాజెస్ ని కూడా తీసుకుంటాం. క్లాజ్ అంటే మీకు చెప్పాను కదా కొన్ని వర్డ్స్ ఉంటాయి, దానిలో వచ్చేటప్పటికి కంప్లీట్ మీనింగ్ ఉండదు అనమాట, వర్బ్ ఉంటుంది కానీ. సో ఇక్కడ ఈ వర్డ్స్ తీసుకుందాం అనమాట. ఈ వర్డ్స్ అనేవి మనం రిలేటివ్ ప్రొనౌన్ గా చెప్తాం. విచ్, హూ, దట్, హూమ్, హూస్ ఎక్సెట్రా. సో సెంటెన్స్ లోకి వచ్చేస్తే ఇట్ ఈస్ ద డాగ్ విచ్ బార్క్స్ ఎట్ స్ట్రేంజర్స్. ఇక్కడ మనకి ఈ సెంటెన్స్ లో 2 నౌన్స్ ఉన్నాయి, డాగ్ అండ్ స్ట్రేంజర్స్. ఈ రెండింటికి రిలేషన్ అనేది మనకి ఒకటి క్లాజ్ లేకపోతే రిలేటివ్ ప్రొనౌన్ అనేది క్రియేట్ చేస్తుంది. అదే ఏంటంటే ఆ వర్డ్ ఏమంటామంటే ఇక్కడ తీసుకుంటే విచ్ అన్నమాట. సో ఇది ప్రొనౌన్, ఈ వర్డ్ వచ్చేటప్పటికి ప్రొనౌన్. సో కొన్నిసార్లు మనకి ప్రొనౌన్ అనగానే గుర్తొచ్చే వర్డ్స్ ఏంటంటే హీ, షీ, ఇట్, అవే ఫైండ్ అవుట్ చేసి రాస్తూ ఉంటాయి. ఇలా డిఫికల్ట్ గా ఇచ్చినప్పుడు ఆ సెంటెన్స్ ని బేస్ చేసుకుని ఏ కైండ్ ఆఫ్ ప్రొనౌన్ లో ఉంది అనేది చూసుకుని మనం రాయాల్సి ఉంటుంది. అలాంటప్పుడు ఇలాంటివి కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్ ని మనం తరువుగా ప్రాక్టీస్ చేసి ఆ రూల్స్ తెలుసుకుంటే అవి ఎక్కడ యూజ్ చేస్తామో తెలుసుకుంటే కనుక మనం ప్రొనౌన్ అనేది కొన్నిసార్లు ఫైండ్ అవుట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. అంటే సపోజ్ ఇక్కడ ఇట్ కూడా ఉంది, ఇక్కడ అది కూడా ప్రొనౌనే, కానీ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వాడు అండర్లైన్ చేసిన పార్ట్కి మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫైండ్ అవుట్ చేస్తాం. సపోజ్ విచ్ అనేది అండర్లైన్ చేశాడు, అది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలియదు కదా, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఇట్ అనేది ప్రొనౌన్ అనేది ఉంది. సో ఇంకొక ప్రొనౌన్ అనేది మనకి ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ కైండ్స్ అనేవి మనం తెలుసుకోవాలి. దానిలో విచ్ అనేది రిలేటివ్ ప్రొనౌన్ గా తీసుకుంటాం. సో ఇది కూడా ప్రొనౌన్, ఇది రిలేషన్ చెప్తుంది నౌన్స్ కి అండ్ ఇంకా ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది అనమాట. నెక్స్ట్ వన్ ద లాస్ట్ కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్, రెసిప్రోకల్ ప్రొనౌన్. రెసిప్రోకల్ అంటే మ్యూచువల్ యాక్షన్ అనమాట. అంటే మనం చేసిన యాక్షన్ కి ఇన్ రిటర్న్ గా వచ్చే యాక్షన్ ని రెసిప్రోకేటింగ్ యాక్షన్ అంటాం. ఈ రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అనేవి చూస్తే కనుక 2 or more నౌన్స్ సబ్జెక్ట్స్ ని యూజ్ చేసినప్పుడు మనం రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అనేవి యూజ్ చేస్తాం. సో వీటిల్లో మనకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ లో ఓన్లీ 2 వర్డ్స్ ఉంటాయి. అవి ఏంటంటే వన్ అనదర్ అండ్ ఈచ్ అదర్. ఈ 2 అంటే ఒకళ్ళు చేసిన దానికి వచ్చే యాక్షన్ కానీ లేకపోతే అదర్ ఇంకా ఎక్కువ మంది చేసేదానికి ఈచ్ అదర్, ఇద్దరు కలిసి చేసే వచ్చే యాక్షన్ కానీ ఏదైతే ఉంటుందో ఆ యాక్షన్ ని మనం రెసిప్రోకల్ ప్రొనౌన్స్ గా తీసుకుంటాం. ఆ వర్డ్స్ వచ్చేటప్పటికి వన్ అనదర్, ఈచ్ అదర్. ఇక్కడ మనం ఎగ్జాంపుల్ చూసుకుంటే 2 girls pushed each other. ఇక్కడ 2 గర్ల్స్ ఉన్నారు, ఏం చేసుకున్నారంటే ఒకరికొకరు పుష్ చేసుకున్నారు. ఇక్కడ వచ్చే రెసిప్రోకేటింగ్ ప్రొనౌన్ ఏంటంటే ప్రొనౌన్ గా తీసుకుంటే ఇది ఈచ్ అదర్, ఇది కూడా ప్రొనౌన్. నెక్స్ట్ ద పీపుల్ ఇన్ ద పార్టీ గ్రీటెడ్ వన్ అదర్. అంటే అక్కడ ఉన్న అంతమంది ఉన్నారు పార్టీలో, కానీ ఒకరికొకరు గ్రీట్ చేసి వన్ అనదర్. సో ఇది అంటే ఒకరు గ్రీట్ చేయగానే మ్యూచువల్ యాక్షన్ ఏమొచ్చింది, మళ్ళీ గ్రీట్ చేయడం. ఒకళ్ళు పుష్ చేస్తే మళ్ళీ యాక్షన్ ఏమొస్తుంది, అదర్ పర్సన్ కూడా మనల్ని పుష్ చేస్తారు. అంటే మనం చేసిన యాక్షన్ కి రియాక్షన్ వచ్చే వాటిల్నే మనం రెసిప్రోకేటింగ్ యాక్షన్స్ అంటాం. ఆ వర్డ్స్ ఆ ప్రొనౌన్స్ వచ్చేటప్పటికి ఇక్కడ వన్ అనదర్, ఈచ్ అదర్ గా తీసుకుంటాం అనమాట. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో నౌన్ అయింది, ప్రొనౌన్ అయింది. థర్డ్ వన్ వచ్చేటప్పటికి వర్బ్ అనమాట. వర్బ్ చాలా ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకుని ఇంకా చాలా టాపిక్స్ ఉంటాయి. సో వర్బ్ అంటే మెయిన్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు యాక్షన్ ని మనం వర్బ్ లో తీసుకుంటాం. యూజువల్లీ డిస్క్రైబ్స్ అన్ యాక్షన్. సో యాక్షన్ అని చెప్పేస్తున్నాం కాబట్టి అపార్ట్ ఫ్రమ్ యాక్షన్ ద వర్బ్ క్యారీస్ టెన్స్ విత్ ఇట్. టెన్స్ అంటే టైం అనమాట. సో ప్రెసెంటా, పాస్టా,
ఫ్యూచరా లేకపోతే పాస్ట్ లో పాస్ట్ పార్టిసిపుల్ అనే టైం ని చేయటానికి క్యారీ చేయడానికి మనం ఈ వర్బ్ అనేది యూజ్ చేస్తాం. వర్బ్స్ ఆర్ బ్రాడ్లీ 2 టైప్స్, 2 టైప్స్ గా ఉన్నాయి. ఏంటంటే రెగ్యులర్ వర్బ్స్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. సో ఈ వర్బ్స్ మనం తీసుకుంటే కనుక పాస్ట్ అండ్ పాస్ట్ పార్టిసిపల్ V2 అండ్ V3 లోకి రాస్తాం అనమాట. ఈ వీటిని V2 V3 లోకి రాసేటప్పుడు V1 లో ఉన్న వర్బ్ ని మనం సఫిక్స్ యాడ్ చేస్తాం. ఆ వర్డ్స్ ఏమంటాం అంటే ఈడి గాని టీ గాని యాడ్ చేసే వర్డ్స్ రెగ్యులర్ వర్బ్స్ అంటాం. అలా కాకుండా కంప్లీట్ గా V1 లో ఉన్న వర్డ్ గనక V2 V3 అంటే పాస్ట్ లో కానీ పాస్ట్ పార్టిసిపల్ లో కానీ కంప్లీట్ గా చేంజ్ అయిపోతే గనక చేంజ్ ఆఫ్ వొవెల్ ఆర్ నోన్ యాజ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. వాటిని ఇర్రెగ్యులర్ వర్బ్స్ అంటాం. ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇక్కడ మనం వర్బ్ ఏం తీసుకున్నాం, యాక్షన్ వర్బ్ డాన్స్ అనేది తీసుకున్నాం. దాన్ని పాస్ట్ లోకి వెళ్ళేటప్పటికి సఫిక్స్ యాడ్ చేసుకుని డాన్స్డ్ అయింది. మళ్ళీ V3 లో కూడా ఈడి యాడ్ చేసుకుని డాన్స్డ్ అయింది. ఇది రెగ్యులర్ వర్బ్ అనమాట. ఇక్కడ అనదర్ వర్డ్ తీసుకుంటే లెర్న్. లెర్న్ కి సఫిక్స్ ఏం యాడ్ చేస్తామంటే లెర్న్డ్ టీ. మళ్ళీ V3 లో కూడా టీ యాడ్ చేసుకుని లెర్న్డ్. ఇది కూడా రెగ్యులరే. ఇర్రెగ్యులర్ గా తీసుకుంటే కనుక V1 లో టేక్ తీసుకుంటే V2 లో పాస్ట్ టెన్స్ లో ఏమవుతుంది టుక్ అవుతుంది. V3 లో టేక్ అంటే కంప్లీట్ గా ఇక్కడ ఏమవుతుంది V2 V3 లో చేంజ్ అయింది కాబట్టి దీన్ని ఇర్రెగ్యులర్ వర్బ్ అంటాం. సో వర్బ్ 2 గా బ్రాడ్లీ 2 టైప్స్ గా డివైడ్ అయింది. అది రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అన్నమాట. సో వర్బ్ ని మన టైంలో తీసుకుంటాం. యాక్షన్ ఏ టైంలో చెప్పాము ఏంటనేది వెళ్ళినప్పుడు ఈ రెగ్యులర్ అండ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ అనేవి యూజ్ చేస్తాం. రెగ్యులర్ ఇర్రెగ్యులర్ వర్బ్స్ కాకుండా మనకి ఇంకొకటి కూడా ఉంది వర్బ్స్ లో ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అన్నమాట. ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే ఏంటంటే ఆబ్జెక్ట్స్ కలిగి ఉన్న దాన్ని ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. అంటే ఒక సెంటెన్స్ లో వర్బ్ తో పాటు అంటే ఆ సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ వస్తే కనుక అది మనం ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. అండ్ దోస్ వితౌట్ ఆబ్జెక్ట్స్ లేకుండా ఉన్న వాటిని ఇంట్రాన్సిటివ్ వర్బ్స్ అంటాం. ఎగ్జాంపుల్ తీసుకుంటే ద బాయ్స్ ఆర్ ప్లేయింగ్ ఫుట్బాల్. ఇక్కడ వర్బ్ ఏంటి ప్లేయింగ్. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటి దేంతో ఆడుతున్నారు ఫుట్బాల్. సో ఈ సెంటెన్స్ ఏమంటావంటే ఆబ్జెక్ట్ తో వచ్చిన దాన్ని అంటే ఆ వర్బ్ ని ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ఈ సెంటెన్స్ లో ఆబ్జెక్ట్ తో వచ్చిన వర్బ్ ని ఏమంటాం ట్రాన్సిటివ్ వర్బ్ అంటాం. ఇక సెకండ్ సెంటెన్స్ తీసుకుంటే హీ స్లెప్ట్ వెల్. ఇక్కడ పడుకున్నాడు చక్కగా. కానీ ఎక్కడ ఏంటనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది ఏం లేదు. బెడ్ గానీ లేకపోతే కాట్ గానీ ఏం లేదు. సో అలాంటి సెంటెన్సెస్ ని వితౌట్ ఆబ్జెక్ట్ తో వచ్చిన సెంటెన్సెస్ ని దట్ వర్డ్ ని ఏమంటామంటే ఇంట్రాన్సిటివ్ వర్బ్ అని అంటాం అనమాట. ఇవి 2 మెయిన్ గా వర్బ్ గుర్తుపెట్టుకోవాల్సినవి. రెగ్యులర్ వర్బ్స్ ఇర్రెగ్యులర్ అండ్ ట్రాన్సిటివ్ అండ్ ఇంట్రాన్సిటివ్. ఫోర్త్ వన్ ఇన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ adjective. Adjective is a word that describes, qualifies or adds something to the meaning of a noun or pronoun. Adjective అనేది ఏం చేస్తుందంటే నౌన్ గానీ ప్రొనౌన్ గానీ డిస్క్రైబ్ చేస్తుంది లేదా క్వాలిఫై చేస్తుంది. ఎలా ఉన్నారు ఏంటి సంథింగ్ వాళ్ళ గురించి డిస్క్రైబ్ చేస్తూ క్వాలిఫై చేయడం లేదా ఇంకా ఏదైనా సంథింగ్ వాళ్ళ గురించి యాడ్ చేసి చెప్పాలన్నా అడ్జెక్టివ్ అనేది యూజ్ అవుతుంది. సో ఇక్కడ ఎగ్జాంపుల్ గా తీసుకుంటే షీ ఈజ్ క్లవర్ గర్ల్. ఇక్కడ ఒక అమ్మాయిని తీసుకున్నాం. సో ఎలా ఉంది అమ్మాయి క్వాలిటీ కానీ అమ్మాయిని డిస్క్రైబ్ చేయడం ఎలా ఉందంటే అమ్మాయి క్లవర్ గా ఉంది. సో ఇదేమవుతుంది అక్కడ యాడ్జెక్టివ్ అవుతుంది. సో దీనిలో కూడా మనకి కైండ్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వన్ వచ్చేటప్పటికి క్వాలిటేటివ్ యాడ్జెక్టివ్ ఫస్ట్ వన్. సెకండ్ వన్ క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్. థర్డ్ వన్ న్యూమరికల్ యాడ్జెక్టివ్. ఫోర్త్ వన్ డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్. ఫిఫ్త్ వన్ డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్. సిక్స్త్ వన్ ప్రాపర్ యాడ్జెక్టివ్. సెవెంత్ వన్ డిగ్రీస్ ఆఫ్ యాడ్జెక్టివ్. సో ఇవి 7 కైండ్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అన్నమాట. కైండ్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ లో ఫస్ట్ వన్ క్వాలిటేటివ్ యాడ్జెక్టివ్. క్వాలిటేటివ్ యాడ్జెక్టివ్ ఏం చెప్తుందంటే షోయింగ్ కైండ్ ఆఫ్ క్వాలిటీ ఆఫ్ ఎ పర్సన్ దట్ ఈస్ నౌన్ ఆర్ ప్రొనౌన్. నౌన్ గాని ప్రొనౌన్ గాని క్వాలిటీని చెప్తుంది. ఎగ్జాంపుల్ తీసుకుంటే వర్డ్స్ వండర్ఫుల్, బ్యూటిఫుల్, వైజ్, గుడ్, ఇంటెలిజెంట్, క్లెవర్ ఎక్సెట్రా. నెక్స్ట్ కైండ్స్ ఆఫ్ యాడ్జెక్టివ్ లో క్వాంటిటేటివ్ అంటే మీకు కౌంటబుల్ నౌన్స్ లో అన్కౌంటబుల్ ఏదైతే మెజర్ చేస్తామో తీసుకున్నాం కదా అట్లాగే ఇది యాడ్జెక్టివ్ లో క్వాంటిటేటివ్ వచ్చేటప్పటికి క్వాలిటీ చెప్తుంది. ఆ క్వాలిటీ యొక్క అంటే థింగ్ యొక్క క్వాలిటీ. ఇంతకుముందు పర్సన్ యొక్క క్వాలిటీని చెప్పాం కైండ్ గాని క్వాలిటీని కానీ ఇది వచ్చేటప్పటికి ఒక థింగ్ యొక్క క్వాలిటీని చెప్తుంది. సో లిటిల్ వర్డ్స్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే లిటిల్, సమ్, ఆల్, నో, హోల్, హాఫ్, మోర్ ఎక్సెట్రా. ఎగ్జాంపుల్ లో షీ ఏట్ ద హోల్ యాపిల్. ఇక్కడ ఒక పూర్తిగా కంప్లీట్ యాపిల్ ని అతను తీసుకున్నాడు తినేసాడు అనమాట. హీ ఏట్ ద హోల్ యాపిల్. సో ఇక్కడ మనకి తీసుకుంటే కనుక క్వాంటిటేటివ్ ఎంత క్వాంటిటీ తీసుకున్నాడు లేకపోతే తిన్నాడు అంటే హోల్ మొత్తం. సో ఇది క్వాంటిటేటివ్ యాడ్జెక్టివ్. నెక్స్ట్ వన్ వస్తే న్యూమరికల్ యాడ్జెక్టివ్. ఎక్స్ప్రెసెస్ ద నెంబర్ ఆఫ్ పర్సన్స్. ఒక సెంటెన్స్ లో ఎంతమంది ఉన్నారు అని తీసుకున్నప్పుడు 1 or 2 or 3 లేకపోతే
ఇంక అంతకంటే ఎక్కువ అని చెప్పినప్పుడు న్యూమరికల్ యాడ్జెక్టివ్ నెంబర్స్ వచ్చినప్పుడు దాన్ని మనం ఏ కైండ్స్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో తీసుకుంటాము అంటే యాడ్జెక్టివ్ లో తీసుకుంటాం. సో దానిలో ఎగ్జాంపుల్స్ తీసుకుంటే 1, 2, 3ని మనం కార్డినల్స్ గా తీసుకుంటాం. 1, 2, 3 ఫస్ట్, సెకండ్, థర్డ్, లాస్ట్, ఫస్ట్ పేజ్, ఎండ్ ఆఫ్ ద పేజ్, ఇట్లా ఇవన్నీ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆర్డినల్స్ లో తీసుకుంటాం. ఫోర్త్, ఇట్లా నెంబర్స్. సో ఇవి కార్డినల్స్ అండ్ ఆర్డినల్స్. ఇవి కూడా మనం యాడ్జెక్టివ్ లో రాస్తాం. షీ హాజ్ 6 మ్యాంగోస్ అన్నాం. సో ఇక్కడ 6 అనే దాని దగ్గర అండర్లైన్ చేశాడు మనకి. 6 అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో మనం ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు మనకి వెంటనే గుర్తు రావాల్సింది ఏంటంటే యాడ్జెక్టివ్, న్యూమరికల్ యాడ్జెక్టివ్ లో ఉంది. సో ఆన్సర్ ఏంటి, అక్కడ 6 అనేది యాడ్జెక్టివ్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేటప్పటికి డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్. మనం ప్రొనౌన్ తీసుకున్నప్పుడు కూడా ప్రొనౌన్ లో కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్ లో డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ గురించి చెప్పుకున్నాం. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అంటే ఏంటంటే విచ్ పాయింట్స్ అవుట్ నౌన్ థింగ్ ఆర్ థింగ్స్, ఏదైనా పాయింట్ అవుట్ చేసి చెప్పినప్పుడు దాంట్లో వర్డ్స్ దీస్, దోస్, దట్ ఇవి చెప్పుకున్నాం ఎక్సెట్రా. సో అవే వర్డ్స్ ఇక్కడ కూడా డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ లో వస్తుంది. డిఫరెన్స్ ఏంటంటే చూస్తే బట్ డిఫర్ ఇన్ ఫంక్షన్. ఫంక్షన్ లో అంటే చేసే యాక్షన్ లో డిఫరెంట్ గా ఉంటుంది. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ డజంట్ టేక్ ఎనీ నౌన్. అంటే ఆ సెంటెన్స్ లో మనం చూసుకున్నప్పుడు ఆ వర్డ్ ని ఐడెంటిఫై చేసి రాసేటప్పుడు ఆ సెంటెన్స్ లో మనకి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అయితే కనుక ఆ సెంటెన్స్ కి సంబంధించిన ఆ వర్డ్ మనకి నౌన్ అనేది ఉండదు. అదే డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ అయితే కనుక ఆ సెంటెన్స్ లో ఏమవుతుందంటే ఆల్వేస్ ఫాలోడ్ బై ఏ నౌన్, నౌన్ తో వస్తుంది. అది డిఫరెన్స్ చూడాలి. ఎలా చూస్తామంటే చూడండి, దిస్ ఈజ్ నాట్ మైన్. ఇక్కడ నౌన్ అనేది ఏది మనది కాదో మనం చెప్పట్లేదు, అక్కడ నౌన్ అనేది లేదు. కానీ ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ గానీ యాడ్జెక్టివ్ అని ఫైండ్ అవుట్ చేయాలి మనం. సో ఇప్పుడు ఇది ఏమవుతుందంటే నౌన్ లేదు కాబట్టి ఈ దిస్ అనేది ఏమవుతుందంటే ప్రొనౌన్ అవుతుంది. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ ఆర్ ప్రొనౌన్. ఆన్సర్ రాసేటప్పుడు ఎగ్జామినేషన్ లో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం, డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివా లేకపోతే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌనా అని. సో అలా ఐడెంటిఫై చేసేటప్పుడు నౌన్ గనక ఫాలో అయ్యి ఉంటే గనక ఆ సెంటెన్స్ లో అది డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ అవుతుంది. నౌన్ లేకుండా ఉంటే గనక అది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. సో ఇది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, ఎందుకంటే దీనిలో ఎక్కడా కూడా నౌన్ అనేది లేదు. సెకండ్ దానికి వస్తుంది దిస్ బుక్ ఈజ్ నాట్ మైన్. ఫస్ట్ దానిలోనేమో ఇది నాది కాదంటున్నాం, ఏదనేది చెప్పట్లేదు. సెకండ్ సెంటెన్స్ తీసుకుంటే ఇక్కడ బుక్ నాది కాదు అంటున్నాం. సో ఇక్కడ ఈ బుక్ అనేది ఏంటి, నౌన్. సో నౌన్ వచ్చింది కాబట్టి ఇదేమవుతుందంటే యాడ్జెక్టివ్ అవుతుంది. వర్డ్ ఏంటి ఇక్కడ మనకి డెమాన్స్ట్రేటివ్, యాడ్జెక్టివ్, దిస్ రెండు కామన్ గా ఉన్నాయి. కానీ డిఫరెన్స్ ఏంటి, నౌన్ ఉన్నదేమో డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్, నౌన్ లేనిదేమో డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. సో డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ కి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ కి డిఫరెన్స్ అది. వర్డ్స్ ఏమే కానీ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి. డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్, ఇది డిస్ట్రిబ్యూటివ్ స్టేట్ ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. స్టేట్ అంటే కండిషన్. ఇక్కడ వర్డ్స్ వస్తే ఐదర్, నైదర్, ఎవ్రీ, ఈచ్. సో ఎవ్రీ బాయ్ హ్యాస్ వన్ ఆర్ ద అదర్ పెట్. ఎగ్జాంపుల్ లో చూసుకుంటే ఇక్కడ పెట్ ఒక్కొక్కరికి అంటే అక్కడ తీసుకున్న కొంతమందికి ఒకటి కంటే ఎక్కువ ఉన్నాయి అని చెప్పినప్పుడు సో ఎవ్రీ బాయ్ అందరికీ ఉన్నాయి. నెక్స్ట్ ఈచ్ గర్ల్ ఇన్ అవర్ క్లాస్ ఇస్ వెల్ వర్స్డ్ ఇన్ మ్యూజిక్. క్లాస్ లో ఉన్న గర్ల్స్ అందరూ కూడా, అందరిలో ఈచ్ వన్ ఒక్కొక్క గర్ల్ కి లేకపోతే ఒక్కొక్క గర్ల్ ఆ మ్యూజిక్ లో బాగా ట్రైన్ అయి ఉన్నారు, వెల్ వర్స్డ్ గా బాగా వచ్చి ఉన్నారనమాట. సో ఇక్కడ ఈచ్ అనమాట. ఈచ్ అనేది డిస్ట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ గా తీసుకుంటాం. నౌన్ ఏంటి ఇక్కడ బాయ్ అండ్ గర్ల్. సో దాన్ని మనం ఆ బాయ్ ని గర్ల్ ని డిస్ట్రిబ్యూటివ్ స్టేట్ లో తీసుకున్నప్పుడు ఎవ్రీ అండ్ ఈచ్ ఏమవుతుందంటే యాడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ ప్రాపర్ యాడ్జెక్టివ్. మనకి కైండ్స్ ఆఫ్ నౌన్ లో ప్రాపర్ నౌన్ గురించి చెప్పాను మీకు. ప్రాపర్ నౌన్ అంటే పర్టికులర్ నేమ్ ఆఫ్ ఏ పర్సన్, థింగ్, ప్లేస్, అంటే వాటికే పర్టికులర్ గా ఉన్న వాటిని ప్రాపర్ నౌన్ లో చెప్తాం. ఈ ప్రాపర్ యాడ్జెక్టివ్ అనేది ప్రాపర్ నౌన్ ని బేస్ చేసుకుని వస్తుంది అనమాట. ఇక్కడ ఆల్వేస్ ప్రాపర్ నౌన్ లో కూడా క్యాపిటల్ లెటర్ తో రాస్తాం, అలాగే ప్రాపర్ యాడ్జెక్టివ్ కూడా క్యాపిటలైజ్డ్ అయ్యే ఉంటుంది. ఎగ్జాంపుల్ చూసుకుంటే అన్ ఇండియన్ గర్ల్. ఇక్కడ గర్ల్ అనేది నౌన్, ఇక్కడ ఇండియన్ అనేది ఏమవుతుందంటే యాడ్జెక్టివ్ అవుతుంది. ఆ గర్ల్ ఏ దేశానికి చెందింది, ఇండియన్. సో ఇండియా, సో ఇండియన్ గర్ల్ అంటాం. నెక్స్ట్ ఉమెన్, ఇంగ్లీష్ ఉమెన్ అనమాట, ఇది యాడ్జెక్టివ్. ఉమెన్ ఏమో నౌన్, ఆ అమ్మాయి దేనికి ఏ దేశానికి సంబంధించి అని చెప్పినప్పుడు అది డిస్క్రైబ్ చేసినప్పుడు ఇంగ్లీష్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. లాస్ట్ వన్ వచ్చేటప్పటికి డిగ్రీస్ ఆఫ్ యాడ్జెక్టివ్. ఇక్కడ యాడ్జెక్టివ్స్ మనం 3 కైండ్స్ లో తీసుకున్నాం అనమాట, పాజిటివ్, కంపారిటివ్ అండ్ సూపర్లేటివ్. ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటాం వీటిని. డిగ్రీస్ ఆఫ్ యాడ్జెక్టివ్ లో మనం పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ 3 డిగ్రీస్ ఉంటాయని చెప్పాను కదా. సో దానిలో ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మనం బ్రైట్ అనే వర్డ్ ని తీసుకుంటే బ్రైట్ కంపారిటివ్ లో ఏమవుతుందంటే బ్రైటర్ అవుతుంది, ఈఆర్ యాడ్ చేసుకుంటుంది. సూపర్లేటివ్ లోకి వచ్చేటప్పటికి బ్రైటెస్ట్ అవుతుంది.
సో ఇలా చేంజ్ అవుతుంది అనమాట. పాజిటివ్ కంపారిటివ్ లోకి, కంపారిటివ్ సూపర్లేటివ్ లోకి చేంజ్ చేసినప్పుడు బ్రైట్, బ్రైటర్, బ్రైటెస్ట్. గ్రేట్ తీసుకుంటే కనుక గ్రేట్ కూడా గ్రేటర్, గ్రేటెస్ట్. సో ఇక్కడికి యాడ్జెక్టివ్స్ కైండ్స్ కంప్లీట్ అయినాయి అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో 6th వన్ యాడ్వర్బ్. ఈ యాడ్వర్బ్ అనేది ఏం చేస్తుందంటే మోడిఫైస్ వర్బ్, యాక్షన్ ని మోడిఫై చేస్తుంది. యాడ్జెక్టివ్ అంటే క్వాలిటీని ఆర్ క్వాంటిటీని మోడిఫై చేస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే యాడ్వర్బ్ ని కూడా మోడిఫై చేస్తుంది అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూసుకుందాం. ఫస్ట్ సెంటెన్స్ ఏముంది, హీ రైట్స్ నీట్లీ. ఇక్కడ ఇతను ఏం చేస్తున్నాడు, నీట్ గా రాస్తున్నాడు. దిస్ ఈస్ వర్బ్. ఎలా రాస్తున్నాడు అని చెప్తున్నాం అక్కడ మనం, నీట్ గా రాస్తున్నాడు, నీట్లీ, నీట్ గా రాస్తున్నాడు. సో ఇక్కడ వర్బ్ ఎలా ఉంది అనేది మోడిఫై చేస్తుంది కాబట్టి నీట్లీ ఏమవుతుంది, యాడ్వర్బ్ అవుతుంది. సో అంటే ఈ సెంటెన్స్ లో యాడ్వర్బ్ ఏం చేస్తుందంటే మోడిఫైజ్ వర్బ్, వర్బ్ ని మోడిఫై చేస్తుంది. సెకండ్ సెంటెన్స్ లో చూసుకుందాం. షీ ఈస్ ఎక్స్ట్రీమ్లీ క్లెవర్. ఇక్కడ ఏం పని లేదు అక్కడ. ఇక్కడ అమ్మాయి ఎలా ఉంది, క్లెవర్ గా ఉంది. క్లెవర్ లోనే మళ్ళీ అంటే యాడ్జెక్టివ్ ని డిస్క్రైబ్ చేసే వర్డ్ ఏం యూజ్ చేస్తున్నాం, ఎక్స్ట్రీమ్లీ. సో ఈ సెంటెన్స్ లో యాడ్వర్బ్ ఏం చేస్తుంది, యాడ్జెక్టివ్ ని మోడిఫై, క్లెవర్ అనే యాడ్జెక్టివ్ ని మోడిఫై చేస్తుంది కాబట్టి ఎక్స్ట్రీమ్లీ ఏమవుతుంది, యాడ్జెక్టివ్ అవుతుంది. ఈ సెంటెన్స్ లో యాడ్వర్బ్ మోడిఫైస్ యాడ్జెక్టివ్. థర్డ్ వన్, ఐ హ్యావ్ అరైవ్డ్ జస్ట్ నౌ. సో ఇక్కడ వర్బ్ ఉంది, అలాగే వచ్చారు. ఎప్పుడు వచ్చారు అంటే నౌ, దానికి అప్పుడే వచ్చింది అని చెప్పినప్పుడు ఇక్కడ 2 యాడ్వర్బ్స్ ఉన్నాయి మనకి. సో ఒక యాడ్వర్బ్ ని ఇంకొక యాడ్వర్బ్ మోడిఫై చేస్తుంది. సో ఇప్పుడు మనకి 3 క్లారిటీ వచ్చినట్టే కదా. మోడిఫైస్ వర్బ్, మోడిఫైస్ యాడ్జెక్టివ్ అండ్ మోడిఫైస్ అనదర్ యాడ్వర్బ్. యాడ్వర్బ్ అనేది ఒక వర్బ్ నే కాకుండా యాడ్జెక్టివ్ ని మోడిఫై చేస్తుంది, అలాగే యాడ్వర్బ్ ని కూడా మోడిఫై చేస్తుంది. దీనిలో కూడా మనకి కైండ్స్ అనేవి ఉన్నాయి. కైండ్స్ ఆఫ్ యాడ్వర్బ్స్. కైండ్స్ ఆఫ్ యాడ్వర్బ్స్ లో ఫస్ట్ వన్ యాడ్వర్బ్స్ ఆఫ్ టైమ్, యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్, యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్, యాడ్వర్బ్స్ ఆఫ్ డిగ్రీ, యాడ్వర్బ్స్ ఆఫ్ రీజన్. కైండ్స్ ఆఫ్ యాడ్వర్బ్స్ ముందు అసలు యాడ్వర్బ్స్ అనేవి మోస్ట్లీ యాడ్జెక్టివ్ తో ఎల్వై యాడ్ చేసుకుని ఎక్కువ వస్తాయి. అది ఇంపార్టెంట్ టిప్ గా పెట్టుకోండి. కొన్నిసార్లు ఎల్వై తో రాకోకుండా వచ్చేవన్నీ కూడా కైండ్స్ లో మనం నేర్చుకోవచ్చు. ఎందుకంటే అన్నిసార్లు ఎల్వై యాడ్వర్బ్ అవటానికి లేదనమాట. జస్ట్ ఊరికే ఒక ఐడెంటిఫై చేయడానికి ఎల్వై తో చెప్పుకోవచ్చు. కానీ అసలు మెయిన్ గా డెప్త్ గా నేర్చుకున్నప్పుడు మనం కొన్నిసార్లు వర్డ్స్ ని ఆ సెంటెన్స్ లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫైండ్ అవుట్ చేయాలంటే యాడ్వర్బ్ ని కనుక కైండ్స్ లో ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం డెప్త్ గా నేర్చుకోవాల్సి ఉంటుంది. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకు అన్ని ఈజీగా ఇస్తాడని లేదు. ఎలా ఇచ్చినా మనం రాయాలి అంటే కనుక ఏదైనా కూడా డెప్త్ గా చదవాలి, అన్ని కూడా మనం నేర్చుకుని ఉండాలి. సో కైండ్స్ ఆఫ్ యాడ్వర్బ్స్ లో మనం 6 చెప్పుకున్నాం కదా. దాంట్లో ఫస్ట్ లో వస్తే యాడ్వర్బ్స్ ఆఫ్ టైం. వెన్ సంథింగ్ ఈస్ డన్ ఆర్ హ్యాపెన్, ఎప్పుడు జరిగింది అని చెప్పినప్పుడు మనం యాడ్వర్బ్ ఆఫ్ టైం లో తీసుకుంటాం. సో ఇక్కడికి వస్తే వర్డ్స్ ఆల్రెడీ, ఆల్వేస్, ఇమీడియట్లీ, లాస్ట్ మంత్, నౌ, ఎస్టర్డే. సో ఈ వర్డ్స్ లో కనుక మనం టైం ఎప్పుడు జరిగింది అనే విధానంలో చెప్తాం. ఇక్కడ ఎగ్జాంపుల్ సెంటెన్స్ గా తీసుకుంటే హీ కొలాప్స్డ్ అండ్ డైడ్ ఎస్టర్డే. ఇక్కడ ఏం జరిగిందంటే ఆ వ్యక్తి కొలాప్స్ అయ్యి చనిపోయాడు. సో ఎప్పుడు జరిగింది, ఈ రెండు మనం ఇక్కడ వచ్చేటప్పటికి యాక్షన్ ఏంటి, అక్కడ చనిపోయాడు, అది ఆ వర్బ్ తీసుకుంటే ఎప్పుడు జరిగింది అనే దాన్ని మనం యాడ్వర్బ్ కింద తీసుకుంటాం. సో ఇక్కడ యాడ్వర్బ్ ఏమవుతుందంటే ఎస్టర్డే అవుతుంది. సెకండ్ వన్ యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. టెల్స్ us how often something happened or done or happens. అంటే ఎన్నిసార్లు ఆ విషయాన్ని చేశాము లేదా చెప్పాము, జరిగింది అనే విధానంలో యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో చెప్తాం అన్నమాట. వర్డ్స్ చూసుకుంటే ట్వైస్, ఆఫెన్, రేర్లీ, సెల్డమ్, సమ్టైమ్స్, యూజువల్లీ అండ్ వీక్లీ. ఎన్నిసార్లు చేశాము అనే దానిలో మనం యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో వస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ కి వచ్చేటప్పటికి అవర్ క్యాట్ వాజ్ బిటెన్ ట్వైస్ బై ద సేమ్ డాగ్. సో అక్కడ ఈ సేమ్ డాగ్, ఆ డాగే ఈ క్యాట్ ని ఎన్నిసార్లు కరిచింది అని చెప్పడానికి తీసుకున్నప్పుడు ఫ్రీక్వెన్సీ ఎన్నిసార్లు వచ్చింది, ట్వైస్. సో ఇది యాడ్వర్బ్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీలో ట్వైస్ అనేది ఏమవుతుందంటే యాడ్వర్బ్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. టెల్స్ us వేర్ సంథింగ్ ఈస్ డన్ ఆర్ హ్యాపెన్, ఎక్కడ జరిగింది అనే చెప్పినప్పుడు యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ లో తీసుకుంటాం అనమాట. అబౌవ్, బిలో వర్డ్స్ తీసుకుంటే అబౌవ్, బిలో, అవుట్ సైడ్, ఓవర్, అండర్, ఎక్సెట్రా. ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకుంటే వి కెన్ స్టాప్ హియర్ ఫర్ లంచ్. సో ఇక్కడ వర్బ్ అనేది స్టాప్, ఎక్కడ ఆగుతున్నాం అనే దానికి ఒక ప్లేస్ ఇవ్వలేదు కానీ హియర్ అన్నాం, అది కూడా అంతే అక్కడే అన్నమాట. అక్కడ ఎక్కడ ఆగాలి అని చెప్తున్నాం. సో హియర్ ని ఇక్కడ మనం యాడ్వర్బ్ గా తీసుకుంటాం. నెక్స్ట్ వన్ యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్. టెల్స్ us how something is done, ఎలా జరిగింది అని చెప్పినప్పుడు ఆర్ హ్యాపెన్స్. ఈ యాడ్వర్బ్స్ అని
అన్ని కూడా యాడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ లోవి ఎక్కువగా కూడా ly తో యాడ్ అయ్యి వస్తాయి అనమాట, లేకపోతే ఎండ్ అవుతాయి. సో ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే బ్యాడ్లీ, హ్యాపీలీ, సాడ్లీ, క్విక్లీ, కొన్ని ఇంక్లూడ్ అయిన వర్డ్స్ వచ్చేటప్పటికి ly తో యాడ్ అవని ఆర్ ఎండ్ అవని వర్డ్స్ వచ్చేటప్పటికి వెల్, హార్డ్ అండ్ ఫాస్ట్, ఈ వర్డ్స్ మాత్రం మనం ly యాడ్ చేయకూడదు. హీ రన్ ఫాస్ట్ అంటాం కానీ ఫాస్ట్లీ అనకూడదు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ద బ్రదర్స్ వే బ్యాడ్లీ ఇంజూర్డ్ ఇన్ ద ఫైట్. ఎంత అంటే ఎలా ఇంజూర్డ్ జరిగింది వాళ్ళకి అంటే, ఇక్కడ ఇంజూర్డ్ అనేది వర్బ్ అవుతుంది. ఎలా, ఎంత మేనర్ లో అంటే ఎంతగా వాళ్ళకి ఎఫెక్ట్ అయ్యింది అనేది తీసుకున్నప్పుడు బ్యాడ్లీ అనేది యాడ్వర్బ్ అవుతుంది, యాడ్వర్బ్ ఆఫ్ మేనర్ కింద వస్తుంది. నెక్స్ట్ యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ tells us the level or extent that happens, something is done or happens అంటే ఏ లెవెల్లో జరిగింది, ఎంత ఎక్స్టెంట్ గా జరిగింది అనేది చెప్పినప్పుడు ఆ వర్డ్స్ ఆల్మోస్ట్, మచ్, నియర్లీ, క్వైట్, రియల్లీ, టు, ఎక్సెట్రా. సెంటెన్స్ తీసుకుంటే కనుక ఇట్ వాస్ టూ డార్క్ ఫర్ అస్ టు ఫైండ్ అవుట్ ద వే అవుట్ ద కేవ్. ఆ కేవ్ లోంచి బయటికి రావడానికి ఎంత డార్క్ అంటే చాలా ఎక్కువ. టు హౌ మచ్ ఆఫ్ డార్క్నెస్, ఎక్స్టెంట్, లెవెల్ ఆఫ్ డార్క్నెస్ తీసుకుంటే మనకి ఇక్కడ టూ డార్క్. సో టూ అనేది ఇక్కడ యాడ్వర్బ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ యాడ్వర్బ్ ఆఫ్ రీజన్. యాడ్వర్బ్ ఆఫ్ రీజన్ ఈక్వల్ టు యాడ్వర్బ్ ఆఫ్ పర్పస్. కారణం ఏదైతే అయిందో, దేనికి సంబంధించి మనం విషయాన్ని చెప్తున్నాం, పర్పస్ ఏంటనేది. సో వర్డ్స్ సిన్స్, హెన్స్, సో, దేర్ ఫర్, దస్, బికాస్, ఎక్సెట్రా. ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐ సింగ్ బికాస్ ఐ లైక్ సింగింగ్. ఇక్కడ సింగింగ్ అంటే ఇష్టం కాబట్టి సింగ్ చేస్తుంది అంటే పాడుతుంది. సో ఇక్కడ వచ్చేసి యాడ్వర్బ్ ఆఫ్ రీజన్ అనేది ఎంత తీసుకుంటే మనం బికాస్ అనేది యాడ్వర్బ్ ఆఫ్ రీజన్ కింద తీసుకుంటాం. ఇవి మళ్ళీ ఇవే వర్డ్స్ కొన్ని కంజంక్షన్ లో ఉంటాయి. కంజంక్షన్ డిఫరెంట్, యాడ్వర్బ్ డిఫరెంట్. సెంటెన్స్ ని బేస్ చేసుకుని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రాయాల్సి ఉంటుంది. సో అంటే వర్డ్ ని బేస్ చేసుకుంటే కనుక ఈ రిపీట్ అయిన వర్డ్స్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మర్చిపోతాం, మనకి క్లారిటీ ఉండదు. సో సెంటెన్స్ ని బేస్ చేసుకుని చూడాలి. రీజన్ చెప్పినప్పుడు బికాస్ ఏమవుతుంది, ఇక్కడ యాడ్వర్బ్ కింద వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ప్రిపోజిషన్స్ అన్నమాట. ప్రిపోజిషన్స్ లోకి వెళ్తే కనుక ప్రిపోజిషన్ ఏం చేస్తుందంటే ఒక ఆబ్జెక్ట్ గానీ లేకపోతే ప్రొనౌన్ ఆర్ నౌన్ గానీ రిలేషన్ ని చెప్తుంది. ఈ రిలేషన్ లేకపోతే అక్కడ నథింగ్, ఏముండదు. ఎగ్జాంపుల్ కనుక మనం చూసుకుంటే కనుక ఇక్కడ మనకి టూ నౌన్స్ ఉన్నాయి ఈ సెంటెన్స్ లో. ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అనే దగ్గర ఈ టూ నౌన్స్ కి మనకి ఇక్కడ ఒక వర్డ్ అనేది ఉంది. అదేం చేస్తుంది, రిలేషన్ ని క్రియేట్ చేస్తుంది. ఆ వర్డ్ లేకపోతే కనుక ఇక్కడ సపోజ్ ఆన్ అనేది ఉంది, ఇదే ప్రిపోజిషన్ మనకి. సో ఇక్కడ తీసేస్తాం, ఇక్కడ ఇలా క్లోజ్ చేసుకుంటే కనుక ఇక్కడ మనకి టూ వర్డ్స్ డిఫరెన్స్, అక్కడ ఏం రిలేషన్ లేదు. అదే మనం ఇక్కడ ఆన్ పెట్టాం, ఆన్ అనేది తీసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది, ఈ ఆన్ ఏం చేస్తుంది అంటే ఈ బుక్ కి అంటే ఈ నౌన్ కి మధ్య రిలేషన్ అనేది క్రియేట్ చేస్తుంది. దాన్ని ఏమంటామంటే మనం ప్రిపోజిషన్ అంటాం. అంటే ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్, ఆ బుక్ ఎక్కడ ఉంది, టేబుల్ మీద ఉంది. సో ఈ ఆన్ అనేది లేకపోతే అది రెండు వర్డ్స్ ఉంటాయి డిఫరెంట్ గా. ఈ ఆన్ ఏం చేసిందంటే దాన్ని కనెక్ట్ చేసింది, రిలేషన్ ని క్రియేట్ చేసింది. దాన్ని రిలేషన్ క్రియేట్ చేసే వర్డ్స్ ఏమంటాం అంటే ప్రిపోజిషన్స్ అంటాం. కైండ్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్. ఫస్ట్ వన్ సింపుల్ ప్రిపోజిషన్, సెకండ్ వన్ కాంపౌండ్ ప్రిపోజిషన్, అండ్ థర్డ్ వన్ ఫ్రేజ్ ప్రిపోజిషన్. కమింగ్ టు సింపుల్ ప్రిపోజిషన్ కన్సిస్ట్ ఆఫ్ ఓన్లీ వన్ వర్డ్, అంటే సింగిల్ వర్డ్. ఆన్, ఇన్, ఆఫ్, బై, విత్ ఇట్లా ఉంటాయి. ఈ వర్డ్స్ అన్నిటిని కూడా మనం సింపుల్ ప్రిపోజిషన్స్ లో తీసుకుంటాం. ఇవంటే ఈజీగా ఐడెంటిఫై చేసేస్తాం. నెక్స్ట్ సెకండ్ లోకి వచ్చేటప్పటికి కాంపౌండ్ ప్రిపోజిషన్. ప్రిఫిక్సింగ్ టూ వర్డ్స్ అంటే జాయినింగ్ టూ వర్డ్స్, టూ నౌన్స్ ని కనెక్ట్ చేసుకుని వస్తుంది అనమాట ఈ ప్రిపోజిషన్ అనేది. అవుట్ సైడ్, ఇన్ సైడ్, లేకపోతే వితౌట్, బిలో, అలాంగ్, అక్రాస్, ఎక్సెట్రా. ఇవి టూ డిఫరెంట్ వర్డ్స్ ని కనెక్ట్ చేసుకుని ఒక ప్రిపోజిషన్ గా ఫామ్ అవుతుంది. ఎగ్జాంపుల్, షీ ఈజ్ అవుట్ సైడ్ ద క్లాస్. ఇక్కడ టూ డిఫరెంట్ నౌన్స్ ని తీసుకుని మనం కంబైన్ చేసి అంటే కాంపౌండ్ ప్రిపోజిషన్ గా తీసుకున్నాం. సో అవుట్ సైడ్ ఈస్ ద కాంపౌండ్ ప్రిపోజిషన్. Kinds of preposition. Third one, phrase preposition. In the phrase preposition we have more than one word. అంటే ఒక వర్డ్ కంటే ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఆ వర్డ్స్ తీసుకుంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్, బై మీన్స్ ఆఫ్, అలాంగ్ విత్. సో ఇట్లా కాంబినేషన్ లో వస్తాయి అన్నమాట కంబైన్ చేసుకొని. ఎగ్జాంపుల్ చూసుకుంటే షీ స్పెండ్స్ ఆల్ డే సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ కంప్యూటర్. సో ఇక్కడ మనకి ప్రిపోజిషన్ ఏంటి, మనం ఆఫ్ అనేది ఒకటే సింపుల్ ప్రిపోజిషన్ లో చూసుకుంటే మనకి ఆఫ్ గా తీసుకుంటాం. కానీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మొత్తం కూడా ఫ్రేజ్ ప్రిపోజిషన్ లో మనం అనుకుంటే కనుక మొత్తం కూడా ఇది ప్రిపోజిషన్ కింద వస్తుంది. షీ స్పెండ్స్ ఆల్ డే సిట్టింగ్ ఆఫ్ కంప్యూటర్ కాదు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ కంప్యూటర్. సో ప్రిపోజిషన్ ని రాసేటప్పుడు మనం ఫ్రేజ్ ప్రిపోజిషన్ లో కూడా ఫైండ్ అవుట్ చేసుకుని రాసుకోవాలి. నెక్స్ట్ వన్ కంజంక్షన్. సెవెంత్ వన్ ఇన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. కనెక్ట్స్ వర్డ్స్, ఫ్రేజెస్, క్లాజెస్ ఆర్ సెంటెన్సెస్ టుగెదర్. సో మీకు స్టార్టింగ్ లోనే కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ లో క్లాజెస్ గురించి, ఫ్రేజెస్ గురించి, సెంటెన్సెస్ గురించి చెప్పాను కదా. సో ఈ కంజంక్షన్ ఏం చేస్తుందంటే వర్డ్స్ ని కనెక్ట్ చేస్తుంది, ఫ్రేజ్ ని కనెక్ట్ చేస్తుంది, క్లాజెస్ ని కనెక్ట్ చేసి టుగెదర్ గా చెప్తుంది అనమాట. దీనిలో కూడా మనకి కైండ్స్ ఉన్నాయి. కోఆర్డినేటింగ్ కంజంక్షన్, సబార్డినేటింగ్ కంజంక్షన్, కోరిలేటివ్ కంజంక్షన్. కోఆర్డినేటింగ్ కంజంక్షన్ ఇదేం చేస్తుందంటే వర్డ్స్ ని, ఫ్రేజెస్ ని, క్లాజెస్ ని
అలాగే ఈక్వల్ ర్యాంక్ సేమ్ గా డిపెండ్ అయ్యే క్లాజెస్ ని ఇండిపెండెంట్ స్టేట్మెంట్స్ ని జాయిన్ చేస్తుంది, కనెక్ట్ చేస్తుంది. ఎగ్జాంపుల్ చూస్తే వర్డ్స్ అండ్, బట్, నాట్, ఆర్, స్టిల్, ఎట్, ఫర్, ఎక్సెట్రా. సెంటెన్స్ లోకి వచ్చేటప్పటికి ఇక్కడ రెండు ఉన్నాయి. ఈ 2 సెంటెన్సెస్ ఇండిపెండెంట్ స్టేట్మెంట్స్ అన్నమాట. చదవలేదు, ఫెయిల్ అయ్యాడు. సో ఈ రెండింటిని మనం ఒక వర్డ్ తో కనెక్ట్ చేస్తున్నాం. ఆ వర్డ్ ఏంటంటే కంజంక్షన్. ఇక్కడ ఏ వర్డ్ లేకపోతే ఈ రెండు డిఫరెంట్ గా ఉంటాయో ఆ వర్డే సో. సో ఇదేమవుతుందంటే కంజంక్షన్. హీ డిడ్ నాట్ స్టడీ, హీ ఫెయిల్డ్. ఇక్కడ రెండు ఈక్వల్ ర్యాంక్ ఉన్న స్టేట్మెంట్స్ ఆర్ ఇండిపెండెంట్ స్టేట్మెంట్స్ అనేవి ఉన్నాయి. ఈ రెండింటిని కనెక్ట్ చేసిన వర్డ్ ఏంటంటే సో అన్నమాట. ఈ సో అనేది కంజంక్షన్. సో హీ డిడ్ నాట్ స్టడీ, సో హీ ఫెయిల్డ్. సో ఇది కంజంక్షన్. నెక్స్ట్ వన్ వస్తే సబార్డినేటింగ్ కంజంక్షన్. సబార్డినేట్ అంటే డిపెండెంట్ స్టేట్మెంట్ ని మనం, డిపెండెంట్ క్లాజ్ ని మనం సబార్డినేట్ క్లాజ్ అంటాం, ఆర్ క్లాజెస్ అంటాం. ఇవేం చేస్తాయంటే మెయిన్ క్లాజ్ తో డిపెండ్ అయి ఉంటాయి. సో ఈ సబార్డినేట్ క్లాజ్ ని మనం మెయిన్ క్లాజ్ తో కనెక్ట్ చేసి కంప్లీట్ మీనింగ్ తీసుకొచ్చేదాన్ని మనం ఏమంటామంటే సబార్డినేట్ కంజంక్షన్ అంటాం. సబార్డినేట్ కంజంక్షన్ లోకి వస్తే దో, ఆల్దో, టిల్, బిఫోర్, అన్లెస్, ఇఫ్, వెన్, ఎక్సెట్రా. సో ఇక్కడ సెంటెన్స్ చూసుకుందాం. సో కంజంక్షన్ అనేది మనం ఎప్పుడు కూడా, కొంతమంది ఎలా అంటే స్టార్టింగ్ ఎర్లీ స్టేజెస్ లో గ్రామర్ నేర్చుకునే వాళ్ళు ఎలా అనుకుంటారంటే కంజంక్షన్ అంటే 2 సెంటెన్సెస్ మిడిల్ లో వచ్చేది కంజంక్షన్ అనుకుంటారు, కనెక్ట్ చేయడం. నాట్ లైక్ దట్. సో ఎక్కడైతే మనం 2 సెంటెన్సెస్ ని కనెక్ట్ చేయాలని అది స్టార్టింగ్ లో వస్తుంది, మిడిల్ లో వస్తుంది. సో చూసుకోవాలి అది ఎక్కడైతే కంజంక్షన్ కనెక్ట్ చేస్తుంది అనేది. యూ వర్క్ హార్డ్, యూ విల్ సక్సీడ్. ఇక్కడ మనం ఈ మధ్యలో ఎక్కడ పెట్టడానికి లేదు. సో ఇక్కడ చూడండి కంజంక్షన్ అని ఎక్కడ ఉందంటే సబార్డినేట్ కంజంక్షన్ ఇక్కడ ఉంది. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ సక్సీడ్. నువ్వు గనక వర్క్ చేస్తే నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్పి ఇక్కడ ఉందన్నమాట. సో ఇది ఇఫ్ అనేది సబార్డినేటింగ్ కంజంక్షన్. థర్డ్ వన్ కోరిలేటివ్ కంజంక్షన్. సమ్ కంజంక్షన్స్ ఆర్ యూజ్డ్ ఇన్ పేర్స్. అంటే ఇంతకు ముందు ఏమో కోఆర్డినేటింగ్ కంజంక్షన్ చెప్పాము, అలాగే సబార్డినేట్ అవి క్లాజెస్ ని కనెక్ట్ చేస్తాయి. ఇక్కడ ఏంటంటే పేర్స్ గా వస్తాయి, వన్ వర్డ్ తో రాదు. సో ఐదర్ ఆర్, నైదర్ నార్, బోత్ అండ్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, వెదర్ ఆర్, హార్డ్లీ వెన్, నో సూనర్ దాన్, ఇట్లా కాంబినేషన్ లో వస్తాయి. అది ఎక్కడైనా కూడా మనకి సెంటెన్స్ లో ఆ వర్డ్స్ అనేవి పేర్స్ గా రావటాన్ని గుర్తుపెట్టుకోండి, అది కంజంక్షన్ అని. ఎగ్జాంపుల్ చూస్తే ఐదర్ యు ఆర్ మిస్టేకెన్ ఆర్ ఐ యామ్. నువ్వు మిస్టేక్ గా తీసుకున్నావా లేకపోతే నేనా అని ఇక్కడ. సో ఇక్కడ పేర్ గా వచ్చిన కంజంక్షన్స్ ఏంటంటే ఐదర్, ఆర్. సో ఇవి కూడా కంజంక్షన్. అండ్, సో ఇవే కాకుండా పేర్స్ గా కూడా మనం కంజంక్షన్స్ ని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఇట్ ఈస్ కోరిలేటివ్ కంజంక్షన్. నెక్స్ట్ లాస్ట్ వన్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఇంటర్జెక్షన్. ఇట్ ఎక్స్ప్రెసెస్ సమ్ సడన్ ఫీలింగ్, జాయ్ ఆర్ సారో. ఏదైనా సడన్ గా జరిగిన విషయాలు, అది హ్యాపీనెస్ అవ్వచ్చు, బాధ అవ్వచ్చు, సర్ప్రైజ్ అవ్వచ్చు, వండర్ఫుల్ థింగ్స్ మన లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్స్, ఇవన్నిటిని కూడా మనం దేనిలో చెప్తామంటే, ఏ కైండ్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో చెప్తామంటే ఇంటర్జెక్షన్. సో ఇక్కడ సింపుల్ గా కొంచెం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో గుర్తుపెట్టుకోవాలనుకుంటే కనుక ఎక్స్క్లమేటరీ మార్క్ తో ఎక్కువగా వస్తుంది. ఇఫ్ నాట్ దట్ వర్డ్స్ మనం ఈజీగా కూడా ఇంటర్జెక్షన్ లో గుర్తుపెట్టుకోవచ్చు. సడన్ ఫీలింగ్ తో వచ్చేవన్నీ కూడా ఇంటర్జెక్షన్. సో ఎక్స్క్లమేటరీ మార్క్ వన్ ఆఫ్ ద హింట్ అనమాట. ఇన్ కేస్ అట్లా ఇవ్వనప్పుడు కూడా వర్డ్స్ ని గుర్తుపెట్టుకుని అవి సడన్ గా ఫీలింగ్సా లేకపోతే జాయస్ ఏదైనా కూడా చూసుకుని ఇంటర్జెక్షన్ అనేది ఫాలో అవ్వండి. సో ఇక్కడికి వచ్చేటప్పటికి హో, అలాస్, హలో, హే, వావ్, సడన్ ఫీలింగ్స్ తో వచ్చే వర్డ్స్ అన్నిటిని కూడా మనం ఇంటర్జెక్షన్ లో చెప్తాం. దీస్ ఆర్ 8 kinds of parts of speech. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో మనం ఎక్సర్సైజ్ కూడా ఒకసారి చూద్దాం. ప్రాక్టీస్ చేస్తే మనకి ఈజీగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని ఐడెంటిఫై చేయడానికి వీలవుతుంది. సో ఎనీ ఎగ్జామ్ లో కూడా మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే మాత్రం ఆ సెంటెన్స్ ని బేస్ చేసుకుని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇంటర్మీడియట్ లో వచ్చేటప్పటికి పేపర్ 1 లో రోమన్ నెంబర్ 15 లో మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంటుంది. 6 క్వశ్చన్స్ ఉంటాయి. 6 into half 3 marks ఉంటుంది. సో ఫస్ట్ వన్ మనం ఇక్కడ ఏం చేయాలంటే అండర్లైన్ చేసిన దానికి మాత్రమే మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అనేది ఐడెంటిఫై చేయాలి. సో ఫస్ట్ సెంటెన్స్ ఏంటి ఇక్కడ, మై బ్రదర్ ఈజ్ స్ట్రాంగర్ దాన్ మీ. సో ఇక్కడ బ్రదర్ ఎలా ఉన్నాడు, ఎలాంటి క్వాలిటీ మనం ఇక్కడ డిస్క్రైబ్ చేస్తున్నాం అనే దాన్ని బేస్ చేసుకుంటాం. ఇక్కడ బ్రదర్ అనేది నౌన్, అతను ఎలా ఉన్నాడంటే స్ట్రాంగ్ గా ఉన్నాడు. సో ఈ నౌన్ ని డిస్క్రైబ్ చేసేదాన్ని మనం ఏమంటామంటే యాడ్జెక్టివ్ అంటాం. సో ఇప్పుడు స్ట్రాంగర్ ఏమైంది, యాడ్జెక్టివ్ అయింది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో. నెక్స్ట్ సెంటెన్స్ వచ్చేటప్పటికి హో డియర్ వాట్ హ్యాపెండ్. సో ఇక్కడ ఏం జరిగింది అని సడన్ ఫీలింగ్ తో అడుగుతున్నాం. అండ్ మీకు చెప్పాను కదా ఎక్స్క్లమేటరీ మార్క్ వస్తుంది కొన్ని సెంటెన్సెస్ లో. సో ఆ సడన్ ఫీలింగ్ లో కొన్ని ఎక్స్క్లమేటరీ మార్క్ గుర్తొచ్చినప్పుడు కూడా మనం ఐడెంటిఫై చేసి రాయాల్సిన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏంటంటే ఇంటర్జెక్షన్,
థర్డ్ సెంటెన్స్, ఎలిజబెత్ వాక్స్ గ్రేస్ఫుల్లీ. ఇక్కడ ఎలిజబెత్ ఏం చేస్తుంది, యాక్షన్ అంటే నడుస్తుంది. ఎలా నడుస్తుంది అనేది ఇచ్చాడు, కానీ మనకు అండర్లైన్ చేసిన వర్డ్ ఏంటంటే యాక్షన్ ని చెప్పడం అనమాట. సో ఎలిజబెత్ వాక్స్, ఇక్కడ చేస్తున్న పని ఏంటి, వాక్స్. సో ఈ యాక్షన్ ఏంటంటే ఈ వర్డ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో వర్బ్. నెక్స్ట్ వన్, హూ ఈస్ దట్ మ్యాన్. ఆ మ్యాన్ ఎవరైనా అడుగుతున్నాం, కామన్ గా తీసుకున్నాం. కామన్ గా తీసుకున్నప్పుడు ఆ కామన్ నౌన్ నౌన్ లోనే చెప్తాం కాబట్టి మ్యాన్ ఏమవుతుందంటే నౌన్. నెక్స్ట్ వన్, డూ యూ స్మోక్. సో ఇక్కడ స్మోక్ చేస్తావా అని యాక్షన్ అడుగుతున్నాం. సో స్మోక్ ఏమవుతుందంటే వర్బ్. సో సెంటెన్స్ ని అండర్స్టాండ్ చేసుకుని ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ రాయాల్సి ఉంటుంది, వర్డ్ ని బేస్ చేసుకుని. నెక్స్ట్ వన్, ఎడ్వర్డ్ డ్రోవ్ ఫర్ అవర్స్. సో ఇక్కడ ఇతను కొన్ని గంటల పాటు డ్రైవ్ చేస్తాడు. సో ఈ ఫర్ అనేది ఏంటంటే ఇక్కడ ప్రిపోజిషన్, రిలేషన్ చెప్తుంది. నెక్స్ట్, దేర్ వేర్ ఏ లాట్ ఆఫ్ ఇఫ్స్ ఇన్ ద ఇన్సూరెన్స్ పాలసీ. ఇఫ్ అనగానే మనం సబార్డినేటింగ్ కంజంక్షన్ లో చెప్పుకున్నాం, కంజంక్షన్స్ లో ఇఫ్ వస్తుందని. ఇక్కడ ఇఫ్ వచ్చేటప్పటికి ఇఫ్స్ ఐడెంటిఫై చేయండి. ఇది టర్మ్స్ అండ్ కండిషన్స్. సో టర్మ్స్ అండ్ కండిషన్ ఇన్సూరెన్స్ పాలసీలో ఉన్నాయి అని చెప్తున్నాం కాబట్టి న్యూగా ఈ ఇఫ్స్ అనేది ఏమవుతుందంటే నౌన్ అవుతుంది, ఇఫ్ మాత్రం కంజంక్షన్ అవుతుంది. నెక్స్ట్, వాట్ ఏ చార్మింగ్ లేడీ. సో ఇక్కడ లేడీ అనేది నౌన్ కామన్ గా తీసుకున్నాం. ఈ అమ్మాయి ఎలా ఉందో డిస్క్రైబ్ చేస్తున్నాం కాబట్టి ఈ చార్మింగ్ ఏమవుతుందంటే యాడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్ వన్, కల్విన్ రన్స్ ఫాస్ట్ నాట్ ఫాస్ట్లీ. ఇక్కడ ఎల్వై వస్తే యాడ్జెక్టివ్ అన్నాను. కొన్ని వర్డ్స్ లో మీకు అడ్వర్బ్స్ ఆఫ్ మేనర్ లో చెప్పాను, కొన్ని వర్డ్స్ ని అదర్ వర్డ్స్ ని కాకోకుండా అని. దానిలో ఫాస్ట్ ఒకటి. సో ఫాస్ట్ ఎల్వై లేదు, కానీ మనం ఈ సెంటెన్స్ ని బేస్ చేసుకుంటే ఇక్కడ యాక్షన్ వర్డ్ ఏంటి, రన్, వర్బ్ రన్స్ అన్నమాట. సో ఎలా పరిగెత్తుతున్నాడు, ఫాస్ట్ గా. సో ఇదేమవుతుంది అంటే యాడ్వర్బ్ ఇక్కడ ఏం చేస్తుంది, దేన్ని మోడిఫై చేస్తుంది, వర్బ్ ని మోడిఫై చేస్తుంది. కాబట్టి ఫాస్ట్ ఏమవుతుంది, యాడ్వర్బ్. నెక్స్ట్ లాస్ట్ వన్, హీ ఈస్ పూర్ బట్ ఆనెస్ట్. ఇక్కడ మనకి టూ ఉన్నాయి, ఒక పర్సన్ యొక్క టూ క్వాలిటీస్ ఉన్నాయి, ఈక్వల్ ర్యాంక్స్ ఉన్నాయి. అతను పూర్ కానీ ఆనెస్ట్, ఈ రెండింటిని కనెక్ట్ చేసింది కాబట్టి బట్ ఏమవుతుంది, కంజంక్షన్ అవుతుంది. సో ఇలా సెంటెన్సెస్ ని మనం ప్రాక్టీస్ చేస్తే ఎలాంటి సెంటెన్స్ లో ఏ వర్డ్ ఇచ్చినా కూడా మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ని ఐడెంటిఫై చేయొచ్చు. దిస్ ఈస్ అబౌట్ ద క్లాస్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్. మీకు గనక ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ, ఇంకా ఫర్దర్ గా ఏదైనా క్లాసెస్ కావాలనుకున్నా కానీ మీరు కమెంట్ చేయొచ్చు. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.